నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకెత్తు, మిగతా రాజకీయ పార్టీలన్నీ ఒకెత్తు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, అసలు దేశవ్యాప్తంగా వెతికి చూసినా గానీ, ఎంత వెతికినా ఏం చేసినా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పార్టీ ఇంకెక్కడా కనిపించదు. ఎందుకని అంటే కేవలం ఆ ఒక్క రాజకీయ పార్టీ కోసమే కొంతమంది బూతులు తిట్టడం కోసం పనిచేస్తూ ఉంటారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బూతులు తిడుతూ వేరే పార్టీలో వాళ్ళని, నాయకుల్ని, పార్టీ అధినేతల్ని, ఆ పార్టీలో నేతల్ని అందరినీ కూడా పచ్చి బూతులు తిడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కొంతమంది వాళ్ళు ఉన్నారు. ఆ బూతులు తిట్టేవాళ్ళు అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు. ఎలా ఉంటుందంటే అతడు సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్తాడు చూసారా, జయమాల్ని డాన్స్ వేసినట్టు కనిపించకుండా వినిపించకుండా అని ఏదో చెప్తాడు. సో అలాగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాదు, అలా అని వాళ్ళు ఆ పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటారు. సో ఇదంతా ఇప్పుడు ఆ పార్టీకి డ్యామేజ్ తెచ్చిపెట్టింది. సో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే వృద్ధనారీ పతివ్రత అన్నట్టుగా తయారైంది. అంటే వృద్ధనారీ పతివ్రత అంటే తెలుసు కదా, వయసులో ఉన్నప్పుడు చేయాల్సిన ఘోరాలు, చేయాల్సిన అకృత్యాలు, అపచారాలు అన్నీ చేసేసి వయసు మళ్ళీపోయిన తర్వాత పతివ్రత మాటలు మాట్లాడడం, దాన్ని వృద్ధనారీ పతివ్రత అంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోంది అదే. సో వయసులో ఉండగా అంటే అధికారంలో ఉండగా చేయాల్సిన అకృత్యాలన్నీ చేసేశారు. ఇలాంటి వాళ్ళని అంటే ఒక బోరుగడ్డ అనిలు, ఒక శ్రీరెడ్డి, లేకపోతే ఒక పంచి ప్రభాకరు, లేకపోతే ఒక వర్ర రవీందర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెట్టుకుని వాళ్ళు పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు కాదు, అలా అని పార్టీకి సంబంధం లేని వాళ్ళు అంటే అది కాదు, జగనన్న వీరాభిమానులు అని చెప్తారు. పైగా బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే నన్ను జగనన్న చాలా ఎంకరేజ్ చేశారు, నా కోసం పిఎస్ఆర్ ఆంజనేయులకు పెట్టిన లీగల్ టీమ్ నే పెట్టి నన్ను బయటికి తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన శ్రీరాముడైతే నేను హనుమంతుడిని, ఆయన శ్రీరాముడైతే నేను లక్ష్మణుడిని, ఆయనకి నేను దత్తపుత్రుడిని, ఇలాగా రకరకాల మాటలు చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే అదే పార్టీలోని వెంకటరెడ్డి మాత్రం, కారుమూరి వెంకటరెడ్డి, ఆ పార్టీకి అధికార ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఏమంటారంటే అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ కి మా పార్టీకి సంబంధం లేదని చెప్తారు. సంబంధం లేదని కారుమూరి వెంకటరెడ్డి చెప్తారు. ఇటేమో బోరుగడ్డ అనిల్ కుమార్ ఏమో అసలు నాకు బెయిల్ ఇప్పించిందే జగన్మోహన్ రెడ్డి, పెద్ద పెద్ద లీగల్ టీం ని పెట్టేసి అసలు ఈ రాష్ట్రంలో ఎవరికి పని చేయనటువంటి లీగల్ టీం నా కోసమే పనిచేసింది, పిఎస్ఆర్ ఆంజనేయుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా కోసమే అంతటి లీగల్ టీం ని పెట్టారు, అంత కాస్ట్లీ లీగల్ టీం ని, వాళ్ళు గంటకి ఎంత తీసుకునేవాళ్ళు అని చెప్పేసి ఏవేవో కొన్ని కబుర్లు చెప్తూ వచ్చారు. ఇక శ్రీరెడ్డి విషయం తీసుకుంటే ఆవిడ గతంలో వైఎస్ఆర్ పుత్రిక అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా ఇష్టమైన అమ్మాయి షర్మిల. మరి షర్మిలని ఎన్ని బండబూతులు తిట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తండ్రి మరణానికి న్యాయం చేయమని అడుగుతున్న సునీతని ఎన్ని బూతులు తిట్టారో మనకి తెలుసు, అన్ని కూడా తెలుసు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, వంగలపూడి అనిత, ఇలాంటి వాళ్ళని ఎన్ని బండబూతులు తిట్టారో అసలు కౌంట్ చేయలేము, వింటే కూడా చెవుల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. సో ఇక పంచి ప్రభాకర్ గురించి తీసుకుంటే ఆయన ఫారెన్ లో ఉంటాడు, కనీసం వీళ్ళనన్నా వెతికి పట్టుకోవచ్చు, ఎక్కడున్నారో పట్టుకొని తీసుకొచ్చి అరెస్టు చేయొచ్చు, లేకపోతే కేసులు పెట్టొచ్చు, లేకపోతే కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. కానీ పంచి ప్రభాకర్ని ఇంతవరకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ మధ్య భాస్కర్ రెడ్డి అని ఒక అతను వచ్చాడు కాబట్టి అతన్ని పట్టుకున్నారు, కేసు పెట్టారు, జైలుకి పంపించారు, రిమాండ్ ఖైదీగా అంతా చేయగలిగారు. కానీ పంచి ప్రభాకర్ ఎక్కడో అమెరికాలో కూర్చుంటాడు, అక్కడి నుంచే ట్వీట్లు పెడుతూ ఉంటాడు, అక్కడి నుంచే తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాడు, పవన్ కళ్యాణ్ ని తిడతాడు, లోకేష్ ని తిడతాడు, అటు చంద్రబాబు నాయుడిని తిడతాడు, మొత్తం అందరినీ కూడా బండబూతులు రేవు పెట్టేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే. అప్పట్లో అంతా కూడా సంతోషించారు. పంచి ప్రభాకర్ అలా తిడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా చాలా సంతోషపడ్డారు. ఇక ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత 2024లో ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొని 11 సీట్లకి పరిమితం అయిపోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితులు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా కళ్ళు తెరుచుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి వాళ్ళని తీసేయండి, వాళ్ళని తీసేయకపోతే మన పార్టీ మనుగడ కూడా కష్టం, మన పార్టీ భ్రష్టు పట్టిపోతుంది ప్రజల్లో, మన పార్టీ అంటే బూతుల పార్టీ, రోత పార్టీ, దరిద్ర పార్టీ అని చెప్పేసి తిట్టుకుంటున్నారు ప్రజలు. ఆ విషయాలన్నీ మా చెవిని పెడుతుంటే మేము వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారట కొంతమంది సీనియర్ నేతలు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కళ్ళు తెరిచి
పిలిచి బోరుగడ్డ అనిల్ కుమార్ ని అసలు పార్టీతో సంబంధం లేదని చెప్పేసి వెంకటరెడ్డి చేత చెప్పించారు. సో వెంకటరెడ్డి చేత చెప్పించినప్పటికీ బోరుగడ్డ అనిల్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, అంటే మేము బూతులు తిట్టేవాళ్ళం, మమ్మల్ని బయటికి పంపించారు, వాళ్ళు ఏమన్నా మంత్రాలు చదివేవాళ్ళ, వాళ్ళు కూడా తిట్టింది బూతులే కదా, ఇప్పటికీ కూడా బూతులే కదా తిడుతోంది రోజా, మరి రోజాని, కొడాలి నానిని, వల్లభనేని వంశీమోహన్ ని ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయరా, అలాగే పార్టీకి చెడ్డ పేరు తెచ్చారు కదా, నానా రకాల వీడియోలు, అంటే అసలు కెమెరాలో చూపించకూడని రాజకీయ నాయకులు ఎంత సభ్యతగా ఉండాలో, ఎంత సంస్కారవంతంగా ఉండాలో అలాంటివన్నీ వదిలేసి గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, అనంతబాబు లాంటి వాళ్ళు ఏమేం చూపించారో కూడా చూశారు కదా, మళ్ళీ వాళ్ళని సస్పెండ్ చేయరా, వాళ్ళ వల్ల పార్టీ పరువేనా నిలబడుతుందో, వాళ్ళనైతే వెంటేసుకుని తిరుగుతున్నారు, మమ్మల్ని అయితే పార్టీతో సంబంధం లేదు అని చెప్పేసి విసిరి బయటికి గెంటుతారా మమ్మల్ని అని చెప్పేసి తెగ బాధపడిపోతున్నారట బోరుగడ్డ అనిలను ఈ శ్రీరెడ్డి. సో ఈ విషయం మీద ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తన కోసం పనిచేసిన వాళ్ళ గొంతు అడ్డంగా కోసేస్తారు, తనకి ఇబ్బంది అవుతుంది, తన పార్టీకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే, తన కోసం, తన పార్టీ కోసం గొంతు చించుకొని పనిచేసిన వాళ్ళని ప్రాణాలకు తెగించి, అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రీరెడ్డి కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ప్రాణాలకు తెగించే పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి భ్రమ కలిగించారో, లేకపోతే వీళ్లే నమ్మారో, వీళ్లే ఊహించుకున్నారో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీలోని కొంతమంది నేతల మీద కూడా ఇష్టానుసారంగా నోరు పడేసుకున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని భ్రమించి ఆ పని చేశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాటలు కుక్కలు కూడా పట్టలేదు. ఇలా చెప్పకూడదేమో, ఇలా అనకూడదేమో కెమెరా ముందు, మీడియాలో, కానీ నిజంగా ఇది మాత్రం నిజం, వాళ్ళ పాటలు కుక్కలు కూడా పట్టలేదేమో. సో అన్ని అగజాట్లు పడుతున్నారు. శ్రీరెడ్డి ఆడపిల్ల ఇండి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. బోరుగడ్డ అనిల్ కుమార్ మొన్నటి వరకు జైల్లోనే ఉండొచ్చారు. ఇక పంచ్ ప్రభాకర్ ఎప్పుడు అమెరికాకి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా ఏంటా అని చెప్పేసి బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి మాత్రం వాళ్ళకి ఎటువంటి సహకారం అందుతోందైతే కనిపించడం లేదు. అంత ప్రాణాలకి తెగించి కింద మీద పడి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, భారతీయ జనతా పార్టీని తిట్టిపోసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన వాళ్ళతో ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పడం మాత్రం నిజంగా వాళ్ళకి గుండెలు పగిలినంత పని అయింది. సో మొత్తం కడుపు చించుకుంటే కాళ్ళ మీద వచ్చి పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టలేరు, ఆగలేరు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అందుకనే వాళ్ళు కూడా సన్నిహితుల దగ్గర చెప్తున్నారట, రోజా ఏమన్నా తక్కువ తిందా, మొన్నటికి మొన్న నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక అమ్మ అబ్బకి పుట్టారా, పొలిటికల్ బఫూన్స్ వీళ్ళు, ఆడంగ్యదవులు, వెధవలు అని చెప్పేసి తిట్టారు కదా, మరి దానివల్ల, ఆ మాటల వల్ల పరువు ఏమన్నా నిలబడిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు గంగలో కలిసిపోయింది కదా. ఇక కొడాలి నాని ఉన్నారంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని ఎన్ని బండబూతులు తిట్టారు. పవన్ కళ్యాణ్ అయితే నువ్వు వకీల్ సాబు కాదు షకీలా సాబు అని రోతగా మాట్లాడారు, షకీలాతో పోల్చారు. ఇలాంటివన్నీ కూడా పార్టీకి పరువు నిలిపేవే, పరువు తీసేవే కదా. ఇక వల్లభనేని వంశీమోహన్ పరిస్థితి ఏమన్నా ప్రత్యేకించి చెప్పాలా, ఆయన అసలు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్ కే పాల్పడ్డారు. అదే కదా మెయిన్ అసలు పార్టీ ఓడిపోవడానికి కారణం. చంద్రబాబు సతీమణి జోలికి వెళ్లకుండా ఉండుంటే గనక వల్లభనేని వంశీమోహన్ పార్టీకి ఇంత గతి పట్టేది కాదు కదా. వంశీమోహన్ కూడా దారుణంగా ఓడిపోయాడు, చూశారు కదా. యార్లగడ్డ వెంకట్రావు మీద ఎంత దారుణంగా ఓడిపోయాడు అనేది అందరం చూసాం కదా. సో మరి అలాగ పార్టీని నష్టాల పాలు చేసి ఇప్పుడు కష్టాల పాలవుతున్న వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళ మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఏమైనా ఉందా? అలాంటిది ఏమైనా ఉండుంటే కనుక ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. దగ్గరుండి ఎంకరేజ్ చేశారు ఆ రోజు బూతులు తిట్టే వాళ్ళందరినీ. ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్ అయితే ఓపెన్ గా చెప్పారు కదా, నువ్వు చంద్రబాబును కొట్టు, నువ్వు చంద్రబాబు కాలర్ పట్టుకో, నువ్వు చంద్రబాబుని తిట్టు, నీకు మంత్రి పదవి గ్యారంటీ అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారని ఆయనే చెప్పారు కదా. సో ఇలాంటి వాటి అన్నిటినీ పక్కన పెట్టేసి మరి ఇప్పుడు మమ్మల్ని పార్టీతోటి సంబంధం లేదని చెప్పేసి మమ్మల్ని పార్టీ నుంచి పరువు కోసం, మీ స్వార్థం కోసం మమ్మల్ని బయట విసిరేయటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారట. సో మరి దీని మీద పార్టీ ఎలా స్పందిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా పునరాలోచన చేస్తుందా? బోరుగడ్డ అనిల్ కుమార్ని, అలాగే శ్రీరెడ్డిని, వర్రా రవీందర్ రెడ్డిని, సవీంద్ర రెడ్డి అని ఇంకొక అతను కూడా ఉన్నాడు, అతన్ని, పంచ్ ప్రభాకర్ని, వీళ్ళందరికీ మెళ్ళో కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంగానే భావించాలి కదా మరి అధికార ప్రతినిధి వాళ్ళందరికీ పార్టీతో సంబంధం లేదు అని చెప్పడాన్ని. సో మరి అలాగే పార్టీతో సంబంధం లేదని బయటికి గెంటేస్తారా? దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.